హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి రొటీన్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు లంచ్‌లోకైతే బెండకాయ ఫ్రై చేశాను, కాకరకాయ ఫ్రై చేశాను, సాంబార్ కూడా ప్రిపేర్ చేశానండి. మా వారికి ఎంతో ఇష్టమైన వంకాయ వెల్లుల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేశానండి. ఈ వీడియోలో నేను వంకాయ వెల్లుల్లిపాయ కారం ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను, అలానే నా స్టైల్‌లో సాంబార్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ విధంగా ఒకసారి సాంబార్ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. వంకాయ వెల్లుల్లి కారం చేయండి. అందరూ ఇష్టంగా తింటారు. ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారండి. వంకాయలైతే కాయలు కాయలు తినేయొచ్చు. ఒక్క కాయతో అన్నం మొత్తం కూడా తినేయొచ్చండి. వంకాయ వెల్లుల్లి కారం అయితే చాలా చాలా బాగుంటుంది. నాకైతే భలే ఇష్టం అండి. మా వారికి కూడా చాలా ఇష్టం. సాంబార్లో నంచుకోవడానికైతే వంకాయ వెల్లుల్లిపాయ కారం చేశాను. ఈరోజు ఎన్ని వెరైటీస్ ఎందుకు చేశానంటే ఈవినింగ్ అయితే మా ఇంటికి చుట్టాలు వస్తున్నారండి. అందుకే మార్నింగే సాంబార్ అయితే పెట్టేశానండి. మా కోసం అయితే ఈ విధంగా బెండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై ఈ విధంగా చేశాను. కొంతమంది అయితే నాన్ వెజ్ తింటారు, కొంతమంది అయితే వెజ్ తింటారు. అన్నీ ఈవినింగ్ చేయడం కష్టమని ఉదయం అయితే మా కోసం ప్రిపేర్ చేస్తూ ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. కొంచెం ఈవినింగ్ ఉండేలా చేశాను. ఈవినింగ్ అయితే చికెన్ ఫ్రై, చికెన్ పులుసు, బిర్యానీ కూడా ప్రిపేర్ చేశాను. ఈ వీడియో అయితే సోమవారం రోజు ఉదయం తీసిన వ్లాగ్ అండి. ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు అయితే చక్కగా ముగ్గు వేసుకున్నానండి. బెండకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని వంకాయలు తీసుకున్నాను, టమాటాలు కూడా తీసుకున్నానండి. ముందైతే బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. బెండకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. సాయంత్రం అయితే చుట్టాలు వస్తున్నారండి. అయితే 4 మెంబర్స్ అయితే వస్తున్నారు. అందులో ఒకళ్ళైతే వెజ్ తింటారండి, మిగతా వాళ్ళందరూ నాన్ వెజ్ తింటారు. ఇప్పుడు చేసిన కర్రీస్ అయితే ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టానండి. మళ్ళీ ఈవినింగ్ వెజ్ కర్రీస్ చేయడం కష్టమని మా వారి కోసం అయితే కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేశాను. అలానే వంకాయ వెల్లుల్లిపాయ కారం చేశాను, బెండకాయ ఫ్రై చేశానండి. ఉదయం ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి అయితే పాలల్లో అయితే మేము ఓట్స్ వేసుకొని తిన్నామండి. సోయా సీడ్స్ కూడా వేసుకొని తిన్నాము. భలే టేస్ట్గా ఉంటాయండి. హెల్త్ కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ కూడా అవుతారు. అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం లేదనుకోండి, పిండి ఏం లేదనుకోండి, ఈ విధంగా ఓట్స్ వేసుకొని పాలల్లో తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కావాలంటే పాలల్లో పంచదార వేసుకొని తినొచ్చు, లేదు అంటే తేనె వేసుకొని తినొచ్చండి. మన ఇంట్లో ఏమీ లేవు, మనం ఏదో ఒకటి తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా తిన్నామనుకోండి, అస్సలు ఆకలేదండి. మధ్యాహ్నం అన్నం తినేంత వరకు టేస్టీగా కూడా ఉంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది. ఒక 2, 3 దోసలు అయితే వేసానండి. అది కొంచెం పెట్టుకొని తిన్నాము ఓట్స్. ఆ తర్వాత తల ఒక దోస వేసుకొని తిని టీ అయితే తాగేసామండి. టిఫిన్లు అయిపోయిన తర్వాత వంట చేసుకుంటూ ఇల్లు అయితే ఊడ్చేసానండి. ఇల్లు నీట్గా సర్ది ఊడ్చేసాను. తర్వాత అయితే సాంబార్ చేయడం కోసం అయితే కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నానండి. నేనైతే సాంబార్లో ములక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, బంగాళదుంప ముక్కలు, వంకాయ ముక్కలు వేస్తూ ఉంటాను. అయితే ఒక్కొక్కసారి ఇంట్లో లేవనుకోండి స్కిప్ చేస్తాను. ఒకవేళ ఉంటే కనుక అన్ని ముక్కలు వేస్తాను. ఈరోజైతే ములక్కాయ ముక్కలు లేవండి. ఓన్లీ బెండకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి ఉన్నాయండి, అవి వేసాను. బంగాళదుంపలు కూడా బాగుంటాయి. అలానే కొన్ని వంకాయ ముక్కలు కూడా వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ముందుగా సాంబార్ కోసం అయితే పప్పు అయితే ఉడికించి పెట్టుకున్నాను. నేనైతే పెద్ద గ్లాస్ ఉంటుంది కదండి, మంచినీళ్ళు తాగే గ్లాస్కి ఆ గ్లాసున్నర పప్పు అయితే వేశాను. ఎందుకంటే చుట్టాలు వస్తున్నారు కదా, ఈవినింగ్ కూడా ఉండాలని సాంబార్ అయితే కొంచెం ఎక్కువగానే చేశానండి. చాలా టేస్టీగా ఉంది. మా ఇంట్లో అయితే సాంబార్ ఎక్కువగా ఇష్టంగా తింటారండి. మాకు ఎంత సాంబార్ చేసినా కానీ అసలు మిగలదండి. అందరూ ఇష్టంగా తింటారు. ఇడ్లీలోకి తింటారు, అన్నంలో కూడా తింటూ ఉంటారు. ముందుగా సాంబార్ కోసం అయితే పప్పు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. పప్పు గుత్తితో మెత్తగా అనుకున్నాను. తర్వాత నేనైతే ఇడ్లీ పాత్రలో చేస్తూ ఉన్నానండి. కొంచెం పెద్ద బౌల్ అయితే లేదు, అందుకే ఇడ్లీ పాత్రలో చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకున్నాను. జీలకర్ర, కరివేపాకు, ఆవాలు వేసానండి. తర్వాత 2 వెల్లుల్లిపాయలు దంచి వేశాను. తర్వాత అయితే సొరకాయ ముక్కలు వేశాను, దోసకాయ ముక్కలు వేశానండి. దోసకాయలని పీల్ తీయకుండానే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేశాను. కొంచెం మగ్గిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు వేశాను. బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవచ్చండి, బాగుంటాయి. అలానే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేశాను, టమాటా ముక్కలు కూడా వేశానండి. ముక్కల్ని మంచిగా మగ్గనివ్వాలి. ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాత మెత్తగా చేసుకున్న పప్పునైతే వేశానండి. ముక్కల్లో పప్పు మొత్తం కలిసేలాగా గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. పప్పు ముక్కలన్నిటికీ పట్టిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేశానండి. పప్పు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కారం అయితే వేశానండి. నేనైతే 4 స్పూన్ల కారం అయితే వేశాను. కారం కూడా ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. పప్పు అడుగంటుతుందండి, ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. కారం వేసి మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ అయితే పోసుకోవాలండి. వాటర్ కొంచెం నేను కొద్దిగా పోసాను. ఈ వాటర్ మరిగేటప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలండి. నేనైతే పప్పు ఎక్కువగానే వేశాను కాబట్టి వాటర్ కూడా ఎక్కువగా పోసాను. నేనైతే ఒక మంచినీళ్ళు తాగే గ్లాస్కి 2 గ్లాసుల కంటే కొద్దిగా తక్కువగా వేశానండి. అందుకే పప్పు అయితే చాలా చిక్కగా అనిపిస్తుంది కదా. నేనైతే ఇంకా వాటర్ కూడా పోసాను. చింతపండు కూడా కొద్దిగా నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. వాటర్ అయితే మరగనివ్వాలండి, బాగా మరగనివ్వాలి. సాంబార్ టేస్ట్ వచ్చేంత వరకు మరగనివ్వాలి.
నేను చేసే సాంబార్ అయితే నీళ్ళగా అయితే ఉండదండి. మామూలుగా పప్పు కలిసేలాగా చిక్కగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఒక గ్లాస్ పప్పుతో అయినా ఎక్కువ నీళ్ళు పోసుకొని చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసారా, ఇడ్లీ పాత్రకి పై వరకు వాటర్ పోసానండి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. రాళ్ళుప్పు వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అలానే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి. చింతపండు రసం కూడా వేసేయండి. నేను వేసాను. తర్వాత అయితే వాటర్ని హైలో పెట్టి మంచిగా మరగనివ్వాలండి. ఈ విధంగా పొంగొచ్చేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి మరగనివ్వాలండి. మరీ నీళ్ళలాగా ఉండకూడదు. సాంబార్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సాంబార్ అంటే నిజమండి చాలా చాలా ఇష్టం. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అండి. గిన్నెలో వేసుకొని తాగుతూ ఉంటారు. మీలో ఎంతమంది ఆ విధంగా గ్లాసులో కానీ గిన్నెలో కానీ పోసుకొని తాగుతారో కామెంట్ చేయండి. ఇడ్లీలోకి అయితే ఈ సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పక్కన అయితే సాంబార్ చేసుకున్నాను, ఇంకొక పక్కన అయితే వంకాయలను తీసుకొని లోపల పురుగులోనేమో చూసుకున్నానండి. చూసుకొని మంచిగా నీళ్ళతో కడిగి చాకుతో అయితే ఘాట్లు పెట్టుకున్నానండి. ఘాట్లు పెట్టిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఎన్ని వంకాయలు వేయాలనుకున్నానో అన్ని వంకాయలు అయితే వేసానండి. నేను మా వారైతే కాయల్ని నంచుకొని తింటామండి. అందుకే సన్నకాయలు అయితే టేస్ట్గా ఉంటాయి. మరి లావుకాయలు వేసామనుకోండి ఉడకదు, మనకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. సన్నకాయలు అనుకోండి మంచిగా మగ్గిపోతాయి. చూడండి, ఒక 2-3 లావుకాయలు ఉన్నాయి. ఆ లావుకాయలు అయితే కొంచెం పచ్చిగా అనిపించాయి. సన్నకాయలు అయితే భలే టేస్ట్గా ఉన్నాయండి. వంకాయలు అయితే ఒక్కటి కూడా మిగలకుండా తినేసాము, అంత టేస్టీగా ఉన్నాయి. మూత పెట్టి సిమ్లో ఉంచి ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలని ఈ విధంగా మగ్గించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను రోట్లో దంచుకుంటున్నాను. ఒక 3 స్పూన్ల కారం, 1 స్పూను ఉప్పు, అలానే 4-5 వెల్లుల్లి రబ్బల్ని ఈ విధంగా వేసుకొని, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. దంచుకోవాలి మొత్తం. మీలో ఎంతమందికి వంకాయ వెల్లుల్లిపాయ కారం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఉట్టి కాయలే తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మా వారైతే ఉట్టి కాయలే తింటారు. నాకైతే భలే ఇష్టం అండి. అంటే కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేనైతే కారం ఎక్కువ వేసుకొని అన్నంలో కలుపుకొని తింటాను. మా వారైతే లైట్గా కారం వేయాలండి. వంకాయల్ని కాయలు తింటూ ఉంటారు. మీరు కావాలంటే వెల్లుల్లిపాయ కారాన్ని మిక్సీలో అయినా పట్టుకోవచ్చు, లేకపోతే రోట్లో అయినా పట్టుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి సాంబార్ ఎంత చిక్కగా ఉందో. ఈ విధంగా మరుగుతున్నప్పుడు సిమ్లో ఉంచి సాంబార్ పౌడర్ అయితే వేసానండి. ఇంకా కొంచెం మరగనివ్వాలి. సాంబార్ మొత్తం అవ్వడానికి కనీసం ఒక అర్ధగంట పైనే పట్టిద్దండి. నేనైతే వెల్లుల్లిపాయ కారం అయితే దంచుకున్నాను. ఇలా వేసుకొని తిన్నారనుకోండి, నెయ్యి వేసుకొని అన్నంలో చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయ కారాన్ని వంకాయల్లో ముందైతే తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని వేయించుకొని వంకాయలు కూడా వేసి ఆ వంకాయల పైన వెల్లుల్లిపాయ కారం వేయాలండి. ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తున్నాను చూడండి. ఇందాకటి ప్యానే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చెనపప్పు అయితే వేసాను. కొంచెం మినపప్పు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలానే జీలకర్ర, ఆవాలు, మీరు కావాలంటే 2 వెల్లుల్లిపాయలని దంచి వేసుకోవచ్చు. తాలింపు అంతా వేగిపోయిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలను వేసి దంచుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని ఈ విధంగా వేసుకోవాలండి. మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా చూసి వేసుకోవచ్చండి. ఈ విధంగా కాయలకు అన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ కారం ఆయిల్లో ఫ్రై అవ్వటం వల్ల భలే టేస్ట్గా ఉంటుందండి. అన్నంలో కలుపుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. కాకపోతే ఇలా వంకాయ కారం చేసుకునేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, సన్న వంకాయలనే తీసుకోండి, మరీ లావు వంకాయలు తీసుకోవద్దు. ఎందుకంటే లావు వంకాయలు అయితే పచ్చి పచ్చిగా ఉంటాయి. నాకైతే చాలా బాగా వచ్చిందండి. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. అలానే కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మరి ఎక్కువైతే చేయలేదు, కొంచెం కొంచెమే చేశానండి. అలానే వంకాయ కారం కూడా రెడీ అయిపోయింది. సాంబార్ కూడా రెడీ అవుతూ ఉందండి. ఈరోజు సాంబార్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే మేము ఉదయం వేసుకున్నాము. ఇంకొక బౌల్లోకి అయితే సపరేట్గా తీసుంచానండి. మళ్ళీ సాయంత్రం చుట్టాలు వస్తూ ఉంటారు కదా అని. నైట్ ఒకటే ఉన్నారండి. మార్నింగ్ అయితే ఉదయాన్నే తెల్లవారుజామునే వెళ్ళిపోయారు. వాళ్ళు వీసా పని మీద ఏదో వచ్చారండి. తర్వాత మా వారి కోసం అయితే మిల్లెట్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత సాంబార్ అన్ని వంట అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతే బెండకాయ ఫ్రైతోనే అన్నం కట్టేశానండి. ఎందుకంటే 11:30, 12 అప్పటికి ఇంకా అసలు వంట అవ్వలేదండి. కొంచెం సాంబార్ లేటుగానే పట్టింది. ఇక్కడైతే దోశ కోసం అయితే మినపప్పు, బియ్యం అయితే నానబెట్టానండి. ఈరోజైతే పని ఎక్కువగా ఉందని ఇంకేం చేశానంటే మిక్సీ పట్టడం కోసమే దోసపిండి నానబెట్టానండి. 1 గ్లాసు మినపగుండ్లకి గ్లాసున్నర బియ్యం అయితే వేసానండి. కొద్దిగా మెంతులు కూడా వేసాను. మెంతులు వేయడం వల్ల దోశలు ఎర్రగా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి. 1:30, 2 అవుతుందండి టైం. ఇప్పుడైతే లంచ్ చేస్తూ ఉన్నాను. బెండకాయ ఫ్రై చేశాను, కాకరకాయ ఫ్రై చేశాను, అలానే సాంబార్ చేశాను. అలానే వంకాయ వెల్లుల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేశానండి. సాంబార్ని 2 బౌల్లోకి అయితే సపరేట్గా తీసుకున్నాను. నేను మా వారిద్దరం కలిసి కింద కూర్చొని అయితే భోజనం చేస్తూ ఉన్నామండి. భోజనం చేసిన తర్వాత నేను సేమియా కూడా ప్రిపేర్ చేశానండి, వాళ్ళ కోసం స్వీట్ తింటారేమో అని.
కారం పూస అయితే అన్నంలో నంచుకొని ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. నేనైతే ఊరికనే వేసుకున్నానండి. మా ఇంట్లో అయితే మా అమ్మ అయితే కారం పూస చేసి నాకు పంపించింది. ఇక్కడ నేనైతే భోజనం చేస్తూ ఉన్నాను, అదే చూపిస్తూ ఉన్నానండి. వంకాయలు అయితే ఈ విధంగా కాయలు తింటే భలే టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది. ఇంకా భోజనం చేసిన తర్వాత అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేస్తూ ఉన్నానండి. కింద గ్లాసులు అవి ఉంటే అవన్నీ సింక్లో కూడా వేసుకుంటూ మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తుంటే 1కి 2 పనులు ఎక్కువనే ఉంటాయి కదండి. వాళ్ళ కోసం ఇల్లు నీట్గా ఉండాలని అన్నీ ఏయో చేస్తూ ఉంటాము. పని అయితే ఎక్కువగానే ఉంటుంది. ఈరోజైతే పని చాలా ఎక్కువగా ఉందండి. బట్టలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇల్లు ఊడ్చేసి తుడిచేసానండి. మా వారి కోసం అయితే టీ కూడా పెట్టేశాను. టీ కూడా తాగేసాము. మనకైతే ధనుర్మాసం స్టార్ట్ అయింది కదండి. ఎంతమంది గీతల ముగ్గులు ఇంటి ముందు వేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంటి ముందు ధనుర్మాసం నెల రోజులు కూడా, అంటే సంక్రాంతి పండుగ వరకు కూడా గీతల ముగ్గులు వేసుకోవాలండి. తప్పకుండా వేసుకోండి, చాలా మంచిదండి. నేనైతే చిన్నవే గీతల ముగ్గులు వేస్తూ ఉంటాను, కానీ చాలా అందంగా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.